అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ నిద్రలేచి అద్దం చూసుకోవడం అపర్ణకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఎప్పట్లా నిద్రలేచి అద్దం వైపు వెళ్ళిన ఆమె బురుకుటి ముడిపడింది. అందమైన ఆమె కళ్ళు అరక్షణం అలల్లాడాయి. ఆకృతిలో సాలెగుడిలా తయారై ఉంది అద్దం. మరలా అద్దం పగలగొట్టేశాడన్నమాట. ఈడియట్ అనుకుంటూ కోపంగా బయటకు నడిచింది అపర్ణ. వాసు బయట ఒక్కడూ కూర్చున్నాడు. వాడు ఎటో శూన్యంలోకి చూస్తున్నాడు. వాసు, మళ్ళీ అద్దాన్ని పగలగొట్టావు కదూ అని అడిగింది. భయంగా వెనుదిరిగి చూశాడు వాడు. వాడి బేలచూపు శరీరంలో వణుకు వల్లనే తెలుస్తోంది. వాడే అద్దం పగలగొట్టాడని. ఇలా రా, కటువుగా పిలిచిందామె. అడుగులు అడుగు వేసుకుంటూ భయంగా ఆమె వద్దకు వచ్చాడు వాసు. అద్దాన్ని ఎందుకు పగలగొట్టావు అన్న అపర్ణ ప్రశ్నకు వాడి నుండి ఎలాంటి సమాధానమూ రాలేదు. పైగా అద్దంలో నా ముఖం మారిపోయింది అంటూ ఎప్పట్లాగే జవాబు చెప్పాడు వాడు. ఆ సమాధానం విన్న అపర్ణలో ఆవేశం హద్దులు దాటింది. వాడి చెంపలు పేలిపోయేలా అటు ఇటు వాయించి రెక్క పట్టుకుని ఈడ్చి ముందుకు తోసింది. ఆ తోపుకు వాడు గోడవారుగా తుళ్ళి పడిపోయాడు. అపర్ణ కళ్ళలోని అగ్నిజ్వాలలను చూస్తున్న వాసు నీళ్లువెల్లా వణికిపోతున్నాడు. మీ మామయ్య రాని, నీ తోలు ఒలిపిస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. వాసుకి 12 ఏళ్ళు ఉంటాయి. చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న దురదృష్టవంతుడతడు. పుట్టుకతోనే దురదృష్టాన్ని వారసత్వంగా పుచ్చుకోవడం కొందరి తలరాత. ఎంతో అందంగా ఉండేవాడు వాసు. ఒక 2 ఏళ్ల క్రితమే దీపావళి చుచ్చుబుట్టి కాల్చబోతూ ప్రమాదానికి గురి అయ్యి ముఖమంతా కాలిపోయింది. తర్వాత ప్రాణాలతో బయటపడిన ముఖం తాను భరించలేనంత వికృతంగా తయారైంది వాడికి. ఒక్కోసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని, అద్దంలో కనిపించిన వాడి వికృత స్వరూపాన్ని చూసుకుని ఏదో ఉద్వేగం రావడంతో అద్దాన్ని పగలగొట్టడం వాసులో ఒక దుర్గుణంగా మారింది. ఈ అద్దంలో నా ముఖం బాగోలేదు అన్న సమాధానమే తప్ప వాడిలో తాను తప్పు చేశాననే భావం ఉండదు. తిట్టినా కొట్టినా ఎన్ని చేసినా వాడి అలవాటును మానలేకపోతున్నాడు. ఈ విషయమై అపర్ణకు ఆమె భర్త వికాస్కి తరచూ అంతులేని వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది. వాడు సైకలాజికల్గా చాలా బాధపడుతున్నాడు అపర్ణ. తన ముఖం అంత వికృతంగా తయారైందన్న వాస్తవాన్ని ఆ పసి మనసు తట్టుకోలేకపోతుంది అంటాడతను. అందుకోసం అద్దాలన్నీ పగలగొట్టేయాలా? ఆవేశంగా అంటుంది అపర్ణ. అది కాదు అపర్ణ, అక్కడ నువ్వు ఆ పసి మనసును అర్థం చేసుకోవాలి. ఏమిటండి అర్థం చేసుకోవడం? ఇప్పటి వరకు ఖర్చు అయినది చాలదు, ఇంకా వాడి మనసును కంట్రోల్ చేయడానికి సైక్రియాటిస్టులకు, హిప్నాటిస్టులకు ఇంకా డబ్బులు తగలేయాలంటారు. వీడి కోసం అయిన ఖర్చులకు తోడు మళ్ళీ ఇదొకటి. వీడి చేత ఈ అలవాటును ఎలా మాన్పించాలో నాకు బాగా తెలుసు. ఈసారి మళ్ళీ అలా చేశాడో వాడి కాళ్ళు చేతులు కట్టి ఒళ్ళంతా వాతలు పెడతాను. అపర్ణ, వాడు స్వయంగా నీకు తమ్ముడు, నాకు అక్క కొడుకు. వీధి వాడిని అలా తయారు చేసింది. అంత కటువుగా ప్రవర్తిస్తే ఎలా? మనమే కాస్త సర్దుకుపోవాలి. పుట్టుకతోనే అమ్మా నాన్నల్ని మింగేసిన పెంకితనంతో కాల్చవద్దురా అని చెబుతున్నా వినకుండా ముఖాన్ని కాల్చుకున్నా సర్దుకుపోతూనే వచ్చాను. ఇక నాకు చేతగావడం లేదు. వెధవను చంపేస్తాను అంటూ ప్రతిసారి ఆ ఇంట్లో జరిగే సంఘటనలు సర్వసాధారణం. స్వతహాగా అపర్ణ చాలా మంచిదే, కానీ ఆమె కొంతవరకు పిసినారి. చాలామంది ఆడవాళ్లలో ఈ అవలక్షణం ఎందుకు చొరబడుతుందో తెలియదు, కానీ కొన్ని సందర్భాలలో స్త్రీలలో ఉండాల్సిన సున్నితత్వం దూరమైపోతుంది. కానీ అది వారు గ్రహించరు. అపర్ణ కూడా అంతే. వాసు వలన ఇప్పటికే బోలెడు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అన్న భావనే కాకుండా ఇంకా తన భర్త సైక్రియాటిస్టులకు, హిప్నాటిస్టులకు ఖర్చు చేస్తానని అనడంతో ఆమెకు వాసు మీద అంతులేని కోపంగా ఉంది. వాడు తన మంకు పట్టుతోనే అద్దాల్ని పగలగొడుతున్నాడన్నదే ఆమె ఆలోచన. మొదటి నుంచి వాసుపై ఆమె హృదయ కుహరంలో దాక్కున్న అసహ్యం ఇప్పుడు మరింత ఎక్కువ అవుతోంది అపర్ణకు. హాయ్ రాగిణి అంటూ జంక్షన్లో నిలబడి ఉన్న రాగిణిని దూరం నుంచే పలకరించింది అపర్ణ. అపర్ణను గుర్తుపట్టిన రాగిణి చిన్న చిరునవ్వుతో విష్ చేసింది. మురిపెంగా ఉన్న ముద్దమంతిలా ఉందామె. చందమామలో వెన్నెలను తన తనువులో అణువణువునా దాచుకున్నట్టు ఆమె కట్టుకున్న చీరల నుండి ఆమె అందాలు ప్రకాశిస్తున్నాయి. ఆధునికత, ఆడంబరత అన్నీ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. రాగిణిని చూసిన అపర్ణలో ఆనందం ద్విగుణీకృతమైంది. ఆమె సరాసరి రాగిణి దగ్గరికే వచ్చేసింది. రాగిణితో ఆమె అనుబంధం అలాంటిది. అబ్బా, ఎన్నాళ్ళయ్యిందే నిన్ను చూసి. ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? ఎప్పుడొచ్చావు ఇక్కడికి వచ్చి కూడా నన్ను కలవకుండా ఎలా ఉన్నావే అంటూ ఏవేవో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా అపర్ణ వంకే నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది రాగిణి. ఏమిటే, ఏం మాట్లాడవు? అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఏదైనా పని మీద వచ్చావా? చిన్నగా నవ్వుతూ అడిగింది అపర్ణ. నన్ను కాస్త ఊపిరి పీల్చుకొనివ్వవే అపర్ణ. సరే, ఇప్పుడు చెప్పు, నువ్వు బాగున్నావా? మీ వారేం చేస్తున్నారు అంటూ అడిగింది రాగిణి. బాగుందే. ఇలా మనిద్దరం ప్రశ్నల వర్షం కురిపించుకోవాలంటే ఈ రోడ్డు మీద బాగోదు, కానీ పద, మా ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం అంది అపర్ణ. వద్దు అపర్ణ, ప్రస్తుతం నేను ఇక్కడే ఉండాలి. అదేం? ఓహ్, మా బావగారు, అదే కృష్ణగారు వస్తారా? చిరునవ్వుతో అడిగింది అపర్ణ. కాదు, నేను వెయిట్ చేస్తున్నది కృష్ణగారి కోసం కాదు. మరెవరి కోసం? నొసలు చిట్లిస్తూ అడిగింది అపర్ణ. రాగిణి వెంటనే సమాధానం చెప్పలేదు.
ఇద్దరి మధ్య క్షణకాలం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ రాగిణి చెప్పింది, కృష్ణగారు నన్ను వదిలేశారు అపర్ణ, నేనిప్పుడు కాల్గలని ధైర్యంగా చెప్పిందామె. గుండెల్లో రక్తం ఒక్కసారిగా బయటకు చిమ్మబడినట్లు అయ్యింది అపర్ణకు. ఒంటి నిండా చెమటలు పట్టి తను వింటున్నదేమిటో క్షణకాలం అర్థం కాలేదామెకు. గొంతు తడారిపోయినట్లు అయింది. ఇదెలా సంభవం? ఏదో అస్పష్టంగా గాబరా పడుతున్న గొంతుతో అడిగింది అపర్ణ. అదో దురదృష్టం అపర్ణ, కావాలని తెచ్చుకున్నది. కృష్ణగారితో వైవాహిక జీవితం చాలా చక్కగానే సాగింది. కానీ కాలం కత్తెరలో కొందరి కషాయవారి పరిచయాలు బతుకుల్ని నిలువునా కత్తిరిస్తాయని గ్రహించుకోలేకపోయాను. అంటే మేము ఉండే ఇంటికి ఎదురుగా గణేష్ అనే దౌర్భాగ్యుడు ఒకడు ఉండేవాడు. వయసని భగవంతుడిచ్చిన వరానికి తోడుగా మదంతో శరీరాన్ని పెంచుకుని కామంతో చరించడమే పనిగా పెట్టుకున్నవాడు. అలాంటి కాముకుల చేష్టలు, మాటలు ఎదుటివారిని, ముఖ్యంగా నా అలాంటి చపలచిత్తులను ఆకర్షిస్తాయి. అలానే నేను గణేష్ ఆకర్షణకు లోనయ్యాక మా ఇరువురి మధ్య చనువు ఎక్కువయింది. గణేష్ మా ఇంటికి తరచూ రావడం జరిగేది. పరిచయం వలన నేను కాదనలేకపోయేదానిని. ఆ చనువును గణేష్ తన స్నేహితుల దగ్గర, కొలీగ్స్ దగ్గర నా గురించి చాలా చెడుగా ప్రచారం చేశాడు. అది కృష్ణగారి వరకు వెళ్ళిందనుకుంటాను. ఒకరోజు గణేష్ రాత్రి 10 గంటల వేళ మా ఇంట్లోకి వస్తూ కృష్ణకు పట్టుబడ్డాడు. ఈ వేళప్పుడు నీవు ఇంటికి రావాల్సిన పనేమిటి అన్న కామన ప్రశ్నకు జవాబుగా, మీ ఆవిడ రమ్మంటేనే వచ్చాను. ఆడదలా బరితెగించి పిలిస్తే ఏ మగాడు మాత్రం ఊరుకోగలడు? ఆడది చనువిస్తేనే మగాడు రాగలుగుతాడు అంటూ ఏవేవో చెప్పుకొచ్చాడు. గణేష్కి నాకు చనువు ఉన్నమాట నిజమే, కానీ ఆ రోజు నేను గణేష్ని పిలవలేదు. ఆ రోజే కాదు, ఏ రోజు కూడా అతనిని నా అంతటా నేను పిలవలేదు. అతడే ఏదో ఒక సాగుతో ఇంట్లోకి వచ్చి జోకుగా మాట్లాడుతూ టైం గడిపేవాడు. నేను పిచ్చిదానిలాగా పడి పడి నవ్వేదాన్నే, కానీ ఇంత అనర్థం వస్తుందని అనుకోలేదు. కృష్ణగారికి పట్టుబడి తాను తప్పించుకోవడానికి అతి తెలివిగా మాట్లాడి నా బతుకును కాలరాశాడు. తర్వాత కృష్ణగారికి నాకు పేచీలు, అపార్థాలు, పర్యవసనం, విడిపోవడం. కృష్ణగారిని నేనే మోసం చేశాను. ఫలితం కూడా అనుభవించాను. నా వాళ్ళు, నా బంధువులు అందరూ నన్ను చెదరించుకున్నారు. జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నాక సవ్యస్థితిలో ఇక బతకలేక చీకటి బతుకును చీకటిలోకే మళ్ళీ తోసేయాలనే అనుక్షణం హేళన చేసే మనుషులతో వేగలేక ఫలితంగా అంటూ ఇంకా రాగిణి ఏవేవో చెబుతోంది, కానీ అపర్ణ ఇంకేం వినిపించుకోవడం లేదు. రాగిణితో ఇప్పుడు మాట్లాడడం చాలా ఇబ్బందిగా తోస్తుంది అపర్ణకు. ఈ కాలుగలతో తను ఇలా రోడ్డుపై నిలబడితే తన పరువేం గాను అన్న ఆలోచనలో చాలా అనీజీగా ఫీల్ అవసాగింది అపర్ణ. అంతవరకు ఎంతో ఉత్సాహాన్ని, ఆప్యాయతను రాగిణిపై కురిపించిన ఆమె మొహంలో రాగిణి పట్ల వెంటనే నిరసన, చులకన భావాలు చోటు చేసుకున్నాయి. అపర్ణ హావభావాలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. రాగిణిని ఇక తన ఇంటికి ఆహ్వానించాలనిపించలేదు అపర్ణకు. 10 నిమిషాల తర్వాత ఎవరో కారులో వచ్చి రాగిణిని ఎక్కించుకుపోయారు. చీ, భ్రష్టురాలు! ఇలాంటిది నాకు స్నేహితురాలంటే నాకెంత అవమానం! బరి తెగించి వీధిన పడిన ఈ బజారుది నాకు కథలు వినిపిస్తోంది. అంతే మరి. రంకు నేర్చినది బొంకు నెరవలేదేమిటి? ఇలాంటిది నా స్నేహితురాలు అని ఎవరికైనా తెలిస్తే నన్ను కూడా ఆ కౌలానికే జమ కట్టేస్తారు కదా. ఇలాంటి దానిని నేను ఇంతకాలం దేవత, గొప్ప స్నేహితురాలు అంటూ ఆరాధించుకున్నాను. చిచి, ఎంత పొరపాటు! ఇలాంటి ఆలోచనలతో ఇంటికి చేరిన అపర్ణకు తమ హాలులో ప్రస్ఫుటంగా కనిపించే రాగిణి తను కాలేజీలో దిగిన ఫోటో కనిపించింది. తన భర్త కోసం ఎందరో గౌరవనీయులు, పెద్ద పెద్దవారు తన ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. వారిలో ఎవరికైనా ఇది కాలుగలుగా తాడ్చిపడి ఉంటే తనని ఎంత చులకనగా చూస్తారు. ఆ ఫోటో ఫ్రేమ్ తీసి విసురుగా నేలకేసి కొట్టింది అపర్ణ. ఆ ఫోటో ఫ్రేమ్ను ఎంతో ఆప్యాయంగా తన పుట్టింటి నుంచి తెచ్చి జాగ్రత్తగా ఉంచింది నాళ్ళు. రాగిణి అప్పట్లో తనకు కానుకగా కొనిచ్చిన గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని వీధిలోకి గిరాటు వేసింది. ఏదో ఆవేశం, చెప్పుకోలేని అసహనం, రాగిణిపై ఏర్పడిన అసహ్యం అపర్ణ మెదడును ప్రస్తుతం తొలిచేస్తున్న ప్రకంపనలు. తర్వాత రాగిణి వివిధ సందర్భాల్లో ఇచ్చిన గిఫ్ట్ ఆర్టికల్స్, ఆ ఫోటోలు అన్నీ తగలబెట్టడం మొదలుపెట్టింది అపర్ణ. అవన్నీ తగలబడుతుంటే ఏదో పైశాచిక ఆనందం పొందసాగింది. ఏదో గొప్ప పని చేస్తున్నాననే సంతృప్తి ఆమెలో కదలాడుతోంది. మంటల వెలుగులో అపర్ణ ముఖం అగ్నిసెగల్లో నల్లబడుతున్న అపరంజిలా ఉంది. అప్పుడే లోపలికి ప్రవేశించిన వికాస్, అపర్ణ, ఏం చేస్తున్నావు నువ్వు? ఆదుర్దాగా అడిగాడు. రాగిణి జ్ఞాపకాలను తగలబెడుతున్నాను, కసిగా అందామే. రాగిణి? ఓ, నీ కాలేజీ ఫ్రెండ్ రాగిణి ఫోటోలనా? ఏమైంది? ఇంతకాలం ఇంత మంచి స్నేహితురాలు లేదనుకున్నాను. దీని అందం, దీని చదువు చూసి దీనితో స్నేహం చేయడమే గొప్ప వరం అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది ఇది రేట్లు కుదుర్చుకుని ఎవరెవరి పక్కల్లోనో కులికే విలయాలి అని. పైగా ఏవేవో కథలు చెప్తుంది. చిచి అంటూ జరిగిన విషయం అంతా వికాస్కి చెప్పింది అపర్ణ. అంతా విన్న వికాస్, నీవు ఏ విషయాన్ని తట్టుకోలేకపోతే ఎలా అపర్ణ? ఆమె ఇప్పుడు ఏ కారణాల వల్లనో, విధి రాత వలనో అలా అయితే అయి ఉండవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె నీకు మంచి స్నేహితురాలేగా. ఈ ఫోటోలు, ఆ జ్ఞాపకాలు నీ స్నేహితురాలు ఈ మంచి జీవితానికి గుర్తుగా ఉంచవచ్చు కదా. వర్తమానం చేదుగా ఉన్నప్పుడు తీపి జ్ఞాపకాలు మనసులను వెక్కిరిస్తాయి. వాస్తవాన్ని గుర్తుకు తెచ్చే వస్తువులు కళ్ళకి ఎదురుగా ఉండడం ఒక దుర్భరం.
బళ్ళున అద్దం పగిలిన చప్పుడు విని చటుక్కున వెదిలి చూశారు ఇద్దరు. వాసు మళ్ళీ అద్దాన్ని పగలగొట్టేశాడు. అపర్ణలో అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది. చూశారా, మళ్ళీ వీడు అద్దాన్ని పగలగొట్టాడు, వీడిని చంపేస్తాను ఈరోజు అంటూ ఉద్రేకంగా ఒక్క ఉదురుకులో వాసు దగ్గరికి వెళ్ళి వాడి వీపుపై దబదబా బాధేస్తున్న అపర్ణ చేతిని గట్టిగా పట్టుకున్నాడు వికాస్. ఆగు అపర్ణ. ఆమె కళ్ళు అగ్నిని కురిపిస్తూనే ప్రశ్నించాయి. ఎందుకు ఆగాలి అన్నట్టుగా. ఎందుకు ఆగాలండి? వర్తమానం చేదుగా ఉన్నప్పుడు తీపి జ్ఞాపకాలు మనసులను వెక్కిరిస్తాయి. వాస్తవాన్ని గుర్తుకు తెచ్చే వస్తువులు కళ్ళెదురుగా ఉండడం దుర్భరం అనేది వాసుకి కూడా వర్తిస్తుందేమో. ఆలోచించు అన్నాడు వికాస్. మండుతున్న కట్టెపై బిందెడు నీళ్లు పోసినట్లయింది అపర్ణకు. చల్లారిపోతూ పొగ బయటికి వదులుతున్న కట్టెలా ఉంది ఆమె స్థితి. వాసు కూడా వాస్తవాన్ని జీర్ణించుకోలేని స్థితిలోనే ఉన్నాడు. అపర్ణ, వాస్తవాన్ని జీర్ణించుకోవడం ఏ మహానుభావులకో తప్ప మనలాంటి చాలామందికి సాధ్యం కాదు. ఇక వాసు వయసు ఎంత? అందుకే వాడికి అస్సలు సాధ్యం కావడం లేదు. గతకాలపు తీపి జ్ఞాపకాలను, వర్తమానపు చేదు వాస్తవాలను ఒకే చోట బంధించి ఉంచగలిగే విశాలత్వం మన మనసులో ఇంకా ఏర్పాటు కాలేదు. ఒకటి చొరబడితే మరొకటి తప్పగా బయటపడుతుంది. అపర్ణ ఏం బదులు చెప్పలేదు. అపర్ణ అంతరంగంలో ఆలోచన మొదలయ్యింది. తప్పు తనలో ఉందనుకున్నప్పుడు అపర్ణ ఎప్పుడూ అలాంటి మౌనాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది. రా, కాసేపు స్థిమితంగా కూర్చో అంటూ ఆమెను సోఫాలో కూర్చోబెట్టాడు వికాస్. పగిలిన అద్దం పెంకులను ఎత్తుతూ ఉండగా అంది అపర్ణ. రేపు మన వాసుని సైక్రియాటిస్టుకు చూపెడదామండి. ఆమెలో వచ్చిన మార్పుకు సంతోషించాడు వికాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.